కామాక్షి గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి. యాహ్! సూపర్ ఐ బిన్ అండ్ సీయింగ్ యువర్ వీడియోస్ ఎ లాట్. నన్ను కూడా బాగా ట్యాగ్ చేస్తున్నారు. నేను థాంక్ చూస్తున్నాను. యూ సో మచ్. మీలాంటోళ్ళు చూస్తూ ఉంటేనే మాకు కొంచెం అండ్ ఇంకా ఫ్యూ అవర్స్‌లో అవును. సో, రిలీజ్. సో, హౌ యూ ఎక్సైటింగ్ ఎందుకంటే ఇయర్స్ కాస్త డేస్ వరకు వచ్చి అవర్స్ వరకు వచ్చింది. అవర్స్ వరకు వచ్చింది. మొన్నటి వరకు ఏం తెలియలేదు గానీ, నిన్న నైట్ నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. కొంచెం ఆ నర్వస్‌నెస్ ఉంది అండ్ ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. యెస్. యాహ్! కామాక్షి గారు మేము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా అడిగేస్తాం. మీరు చెప్తారనే నమ్మకం మీద. సరే. సో, కామాక్షి గారంటే 'పొలిమేర' కావచ్చు, 'పొలిమేర 2' కావచ్చు. సో, ఆ జోనర్‌లో ఎళ్ళడం వల్లే ఈ ఫిల్మ్ వచ్చింది అంటే అయ్యుండొచ్చు. ఎందుకంటే 'రాజు' గారు కూడా ఆ ఫిల్మేగా చూసారు. ఓకే. అండ్ అందులో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ స్పేస్ దొరికింది నాకు. అండ్ అవార్డ్ రావడంతో అది అందరి నోట్లలో గూడా నానింది. హ్మ్. సో, దానివల్లే ఇదొచ్చింది అనడంలో అతిశయోక్తి అయితే ఏం లేదు. అబద్ధం గూడా ఏం లేదు. హ్మ్. బట్ అందులో కన్నా ఇది 10, 10 టైమ్స్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ కదా! హ్మ్. సో, అది ఆయన ఇది చూసి తను క్యారీ చేయగలుగుతదని ఇవ్వడం ఇంకా ఆయన ఆయన విజన్ అది అంతే. కామాక్షి గారు ఒక జోనర్‌కి ఫిక్స్ అయిపోతున్నారు అనే ఒక లైన్ కనిపిస్తుందని అంటాండ్రు. సో, అది ఎందువరకు వస్తుందంటారు? అవునండి. ఎందుకంటే మీదంటే మీరు మల్టీ టాలెంట్ మాకు తెలుసు. ఎందుకంటే ఎలాంటి స్క్రిప్ట్ వచ్చినా అల్లుకుపోతారు. ఆ! బట్ ఈ జోనర్ వరకు కొంతమంది అదే అంటున్నారు. ఆ! అంటే అదే నేను మనకి ఉన్న హాబిట్ ఏంటంటే హిట్ అయిన ఫిల్మ్స్‌తో మనల్ని అసోసియేట్ చేస్తారు యెస్. కదా! యెస్. ఇప్పుడు 'రైల్వే కాలనీ' ఫ్లాప్ అయింది. హ్మ్. సో, ఎవరు 'రైల్వే కాలనీ' యాక్ట్రెస్ అని పిలవడానికి ఇష్టపడరు. అవును. ఎందుకంటే ఐ డోంట్ నో. హ్మ్. నేనైతే హర్ట్ అవ్వను. మీరు పిలవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాకి నేను అంతే కష్టం పెట్టాను. అండ్ ఐ థింక్ సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా మనం ప్రౌడ్‌గా వి హావ్ టు ఓన్ ఇట్ అని హ్మ్. నేను నమ్ముతాను. హ్మ్. సో, బట్ ఆడియన్స్‌కి రికగ్నైజ్ అవ్వాలనో హ్మ్. లేకపోతే సమ్‌హౌ అవర్ ఇండస్ట్రీ ఈస్ యూజ్డ్ టు కాలింగ్ యాక్ట్రెసెస్ ఆర్ యాక్టర్ విత్ ఎ హిట్ ఫిల్మ్. అవును. సో, అలా వచ్చింది గానీ, మీరిప్పుడు చూస్తే 'మ్యాన్షన్ హౌస్ మలేష్‌లో' నేను డిఫరెంట్ రోల్ చేశాను. 'డెకాయిట్‌లో' డిఫరెంట్ రోల్ చేశాను. అగైన్ అవి హీరోయిన్ రోల్స్ కాదు కాబట్టి హ్మ్. పీపుల్ అగైన్ డోంట్ వాంట్ టు యూజ్ దోస్ నేమ్స్. ఆ మూవీస్ ఆడాయి మళ్ళీ. ఆహ్, కాకపోతే ఇవి హిట్ అవ్వడంతో ఆ పేరొచ్చింది. మీ తప్పు కూడా కాదులెండి. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ నైస్ లవ్ స్టోరీ. యెస్. సూపర్. అండ్ అంటే మనం లీడ్ రోల్ చేస్తున్నామంటే జనరల్‌గా లీడ్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాస్త బ్రేక్ తీసుకున్నా కొంచెం టైం పట్టినా. హ్మ్. బట్ మీరు చూసుకుంటే చిన్న రోల్‌లు, పెద్ద రోల్ అని గ్యాప్ లేకుండా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. యాహ్! సో, అంటే దానివల్ల పెద్ద రోల్స్ రావేమో హ్మ్. అని కొంతమంది హ్మ్. అంటున్నారు. సో, ఆ! నిజమే. కొంతమంది అనడం కాదు. అందుకే రాలేదు. అందుకే రాలేదు. బట్ స్టిల్ అదే అంటున్నాను కదండీ! అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండవు. అందరి జర్నీ ఒకటేలా ఉండదు. నేనెప్పుడు ఎలా అనుకునేదాన్నంటే, ఇప్పుడు ఇప్పుడు చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. హ్మ్. విష్ణు గారిని తీసుకోండి ఆర్ సుహాస్ గారిని తీసుకోండి. వీళ్ళందరూ కూడా అలానే చిన్న చిన్న రోల్స్ చేశారు. ఆర్ నెగెటివ్ రోల్స్ చేశారు. హ్మ్. ఆర్ సైడ్ క్యారెక్టర్స్ చేశారు పెద్ద హీరోల పక్కన. హ్మ్. దెన్ అగైన్ దే బికేమ్ యాక్టర్స్. మనం ఈరోజు నేను 'సుహాస్' గారు అన్ని మూవీస్ థియేటర్‌కెళ్ళి చూస్తాను. బికాజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ హ్మ్. ద క్రాఫ్ట్ యెస్. ఆర్ ద యాక్టర్ హి ఈస్. హ్మ్. ఆయన చాలా కన్వెన్షన్స్‌ని బ్రేక్ చేశారు యాస్ ఎన్ యాక్టర్. సో, సరే ఇప్పుడు నేనలా చేస్తే తప్పేముంది? ఐ నో ఇట్ ఈస్ న్యూ టు ది హ్మ్. ఇండస్ట్రీ. బట్ ఇట్ ఈస్ నెవర్ ఇట్ ఈస్ నాట్ టూ న్యూ గూడా. ఇప్పుడు 'సావిత్రి' గారి టైంలో చూస్తే ఆహ్, ఏఎన్నార్ గారు, 'సావిత్రి' గారు హీరోయిన్స్‌గా చేశారు. హ్మ్. బ్రదర్, సిస్టర్‌గా చేశారు. అలా చాలా హ్మ్. డిఫరెంట్‌గా చేసేవాళ్ళు. అండ్ ఎవరు జడ్జ్ చేసేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది. హ్మ్. ఆడియన్స్ మైండ్‌సెట్ మారాయి. సో, మళ్ళీ నాలాంటోళ్ళొచ్చి అన్ని ఇలా చేస్తుంటే కొంచెం ఆ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. హ్మ్. బట్ నేను బిలీవ్ చేసేదేంటంటే, ఒక యాక్టర్‌ని ఎప్పుడు అలా ఇప్పుడు 'విజయ్ సేతుపతి' గారే ఉన్నారు. ఈ రోజుకి ఆయన హీరో అంటే మనం వెళ్లి థియేటర్‌లో చూస్తాం. ఆయన విలన్‌గా చేశారు 'మాస్టర్‌లో' ఆర్ 'ఉప్పెన'లో. ఆయన సైడ్ క్యారెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళే. అవును. అవును. ఐ కరెక్ట్. థింక్ ఐ రిమెంబర్ 'పిజ్జా' మూవీతో నేను ఆయన పెద్ద ఫ్యాన్ అయ్యాను యాహ్! 2012లో. హ్మ్. సో, నేను సెట్ చేసుకో ఆర్ 'ఇర్ఫాన్ ఖాన్' ఉన్నారు. ఆయన 'దీపికా పడుకోనె'తో 'పీకు' చేశారు. అండ్ హి డిడ్ మన 'మహేష్ బాబు' గారి పక్కన విలను చేశారు. హ్మ్. 'పప్పు యాదవ్' యెస్. క్యారెక్టర్. యెస్. యెస్. సో, నేను చిన్నప్పటి నుంచి చూస్తా, అడ్మైర్ చేసిన వాళ్ళందరూ అలానే చేశారు కదా! నాకది వియర్డ్‌గా అనిపించలా. మేబీ ఇండస్ట్రీకి తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఇలా వస్తారు. ఇది వాళ్ళ జర్నీ. ఇలా ఉండాలనేది ఒకటి మైండ్‌సెట్ వచ్చేసుంది. యెస్. సో, మేబీ నేనది ఫాలో అవ్వట్లేదు కాబట్టి నేను కొంచెం స్టాండ్ ఔట్ యెస్. అవుతున్నట్టున్నాను అంతే. జనరల్‌గా ఆ 'వర్షం', 'ఒక్కడు'
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'మనసంతా నువ్వే' అంటే ఈ ఫిలిమ్స్ మనం చూసుకుంటే మన చిన్నప్పుడు. ఆ! సో, అవి మనకి టీవీలో లేకపోతే వస్తుంటే ఫీల్ గుడ్‌గా చూసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అతనితోనే వర్క్ చేస్తున్నాం. అంత హ్మ్. పెద్ద ఫిలిమ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాలొచ్చినప్పుడు 'రాజు' గారి నుండి సో, హౌ యూ ఎక్సైటెడ్? డెఫినిట్‌గా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయ్యాను. హ్మ్. 'ఆరాష్' గారేనా కరెక్టే. అనేసి. ఆ! అంటే చాలా కరెక్ట్. కాల్సొస్తాయి కదా! ఆ! వస్తాయి. చాలా కాల్స్ వస్తాయి. బట్ నాగేంద్ర గారు సీనియర్ జర్నలిస్ట్. ఆయనే, ఆయనే అమ్మ నువ్వు రా ఫస్ట్ అని చెప్పారు. సో, వెళ్తానని నేను చెప్పాను. ఆయన అంటున్నారు, నేను ఎంఎస్ రాజమ్మ తెలుసా అంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరెందుకు సార్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు అని అడిగాను. మీరు తెలియకపోవడం ఏంటి సార్? మీ సినిమాలు చూస్తా పెరిగిన అమ్మాయిని నేను. మీ పాటలన్నీ నాకు కంఠస్థ వచ్చు. అన్నీ పాడేస్తాను కావాలంటే. సో, మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారంటే ఐయామ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెప్పండి ఇలా కలవాలన్నారంట. సో, దట్స్ హౌ ఇట్ టుక్ ఆఫ్. హ్మ్. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే నేను ఐయామ్ నాట్ దట్ పర్సన్ హూ గెట్ ఎక్సైటెడ్ ఆర్ లైక్ ఆ పర్సన్ కాదు నేను. ఎంత హై వచ్చినా 'శృతి హాసన్‌లాగా' అంతే అండి. కొంచెం లోపల ఎంత హై ఎక్సైట్ వచ్చినా, ఉంటారు గానీ ఎంత లోపలేస్తారు. లో వచ్చినా హ్మ్. ఓకే. అంటే ఐ మేడ్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ ఈ రోజే మందు రేపు కాదు గదా! అనే యెస్. దాంతో నేనెప్పుడో ఐ మేడ్ పీస్ విత్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ. ఈరోజు లో వచ్చిందా? ఓకే. రేపు హై వస్తదిలే. కింద పడితే ఆటోమేటిక్‌గా పైకే లెగాలి. ఇంకా కిందకైతే ఎళ్ళలేము. హ్మ్. ఎక్కడైనా జర్నీ కష్టపడితే ముందుకే ఎళ్ళాలి. వెనక్కైతే ఎళ్ళలేము. ఇట్ ఈస్ నాట్ లాజికల్లీ నాట్ పాసిబుల్ గదా! అన్న ఫీలింగ్‌లో ఉంటాను. సో, అంత అనేసి ఎగరలేదు గానీ బట్ ఐ వాస్ ఓవర్‌వెల్మ్డ్. ఎందుకంటే ఎంతైనా ఆయన మూవీస్ చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. యెస్. యాహ్! సో, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 'అగదా' మూవీలో క్యారెక్టరైజేషన్ అన్నీ గూడా ఎక్కడ కామెడీ లేదు. హ్మ్. మొత్తం థ్రిల్లర్‌లోనే జరుగుతుంది. హర్రరే అంటున్నారు. యాహ్! సో, కామెడీ లేకపోతే కొంచెం సర్టెన్ పీపుల్స్‌కి బోర్ కొట్టే ఆ సీన్స్ ఏమైనా ఉంటాయా? ఏంటి? మీకిప్పుడు 'పొలిమేర'లో కామెడీ ఉందా? లేదు. ఎక్కడ లేదు. ఎక్కడైనా బోర్ కొట్టిందా మీకు? కష్టం. ఎన్ ఎన్ థియేటర్‌కి వస్తానే ఉన్నారు జనాలు. సో, కొన్ని ఫిల్మ్స్‌కి ఇప్పుడు 'అరుంధతి' మూవీ ఉంది. అందులో కామెడీ ఏమి ఉండదు. యాహ్! 'రాజు' గారు గూడా అదే ఆ! చెప్పారు. 'అరుంధతిని మించి ఉంటదన్నారు' స్టేజ్‌లో. సో, ఆహ్, కొన్ని కొన్ని ఫిల్మ్స్ కామెడీ పెట్టాలి కాబట్టి పెడితే చెడిపోద్ది. హ్మ్. హ్మ్. సో, ప్రాపర్‌గా మీకు ఫస్ట్ నుంచి ఎక్కడా బోర్ కొట్టదు. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఎక్కడ మీరు ఒక ఫోన్ తీసుకొని, సర్లే ఇప్పుడు ఈ సీన్ మిస్ అయినా పర్లేదన్న థాట్ అయితే రాదు. హ్మ్. అస్సలు రాదు. దట్ ఐ కెన్ గ్యారంటీ. వెరీ ఎంగేజింగ్ స్క్రిప్ట్. నెక్స్ట్ ఏమవుద్ది? ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఈ క్యారెక్టర్ ఏంటి? వీళ్ళేంటి? ఈళ్ళకి అంటే యూ విల్ స్టార్ట్ గెస్సింగ్ ఇన్ యువర్ మైండ్. సో, దాంతోనే మీకు ఎళ్ళిపోతా ఉంటది. అవును. యాహ్! యెస్. జనరల్‌గా ఇప్పుడున్న ఇండస్ట్రీలో పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంటు. హ్మ్. సో, ఎవరైనా పెద్ద హీరో వస్తే మనకి ఇంకా బాగా బజ్ వస్తదనే హ్మ్. హోప్‌తో ఉంటారు. హ్మ్. ఇప్పుడు మీ బ్యానర్‌లో చూసుకుంటే మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు, రాజు గారు పిలిస్తే రాను అనకుండా ఉంటారు. హ్మ్. సో, కానీ ఆయన పిలలేదా లేకపోతే ఏంటో తెలీదు గానీ, అంటే ఆయనొస్తే వాళ్ళెవరైనా వస్తే ఇంకా బావున్నేమో అని అనిపించింది. ఎప్పుడైనా డిస్కస్ చేసారా ప్రభాస్ గారిని? లేదండి. నేను ప్రమోషనల్ దాంట్లో అంటే కొన్ని మీరు కాన్సెప్ట్ వీడియోస్ చేశాం. హ్మ్. ఆ కాన్సెప్ట్స్ వరకు బికాజ్ నేను గూడా రాస్తాను గాబట్టి రాజుగారు కూర్చోబెట్టుకొని డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవ్వండి అంటే ఐడియాస్ త్రో చేస్తాను గానీ, వీళ్ళని పిలవండి, వాళ్ళని పిలవండి అంటే ఐ నో మై బౌండరీస్ వెరీ వెల్. ఎంతవరకు వాళ్ళు చనువిచ్చారు గదా! అని మనం తీసుకోకూడదు. సో, అది నాకు బాగా తెలుసు. కానీ ఎప్పుడైనా టాపిక్‌లో రాలేదా? లేదు. నేనే మేబీ ఆహ్, మార్కెటింగ్ టీమ్ వాళ్ళతో వస్తదేమో గానీ, మా మధ్యన అది రాదు. ఆయనంత చనువిచ్చినా నేను తీసుకోను. హ్మ్. యాహ్! జనరల్‌గా కామాక్షి గారు ఒక మంచి తెలుగు అమ్మాయి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా దానికి ఇన్వాల్వ్ అయిపోద్దనమాట. సో, నాకు తెలిసి రీసెంట్‌గా ఒక 'బాలన్' అనే ఒక సినిమా వచ్చింది. సో, క్యారెక్టర్ సేమ్ మీరే కనిపించారు నాకు అందులో. ఆ కామాక్షి గారు నేను మళ్ళీ వెనక్కెళ్ళి చెక్ చేశా ఎక్కడ ఓకే. అంటే ఇలాంటి క్యారెక్టర్‌లు వస్తే చింపేస్తారు మీరు. ఆ! బట్ ఎక్కడ మిస్‌ఫైర్ అవుతుంది? తెలుగు అమ్మాయిలు రావాలని ఇండస్ట్రీలో ఇంతమంది అంటున్నారు. హ్మ్. అంటున్నారే తప్ప తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు రావట్లేదు. ఎందుకనంటారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు. 'బాలన్' అగైన్ ఈస్ నాట్ ఎ తెలుగు ఫిల్మ్. హ్మ్. అవును. అది ప్రాబ్లమ్. రాయండి సార్. ప్లీజ్ సార్ రాయండి. అందరూ రాయండి. మేడమ్స్, సార్స్, రైటర్స్. రైటింగ్ వి నీడ్ టు రైట్ అంతే. హ్మ్. అంతకు మించి ఏం లేదు. అండ్ సమ్‌హౌ మనం ఒకటి బిలీవ్ చేయడం స్టార్ట్ చేసాం. మన బీసీ సెంటర్ ఆడియన్స్ హీరో ఉంటేనే వస్తారు. హ్మ్. నిజమే అది అబద్ధం కాదు. హ్మ్. హ్మ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. చేంజ్ అయ్యారు గదా! అయ్యారు. సో, వి నీడ్ టు అప్పుడప్పుడు కొంచెం రిస్క్స్ తీసుకోండి. మా పైన రిస్క్ తీసుకోండి. ఇప్పటి వరకు ఫిమేల్ ఓరియెంటెడ్‌లో 100,00,00,000 దాటినవి మనకు లేవు. బట్ సమంత గారు మొన్నొచ్చి చేసారు. అండ్ నాకు మొన్న రీసెంట్‌గా 'బ్లాస్టర్' అనే ఒక మూవీ వచ్చింది. ఆ! నాకు 'అర్జున్' 'ప్రీతి గారు కనిపించలేదక్కడ. 'ప్రీతి ఆ! ముఖ్య' వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆ అమ్మాయి క్యారెక్టర్‌లే యాహ్! కనిపించారు. 'అభి' సో, అంటే మ్యామ్. ఇప్పుడు గూడా
చేంజ్ మారుతుంది. జనరేషన్ మారుతుంది. అండ్ రైటింగ్ స్కిల్స్ మారుతున్నాయి. అవును. సో, మీకు అలాంటి క్యారెక్టర్ చేస్తే బావుండేమో నాకనిపిస్తుంది. హ్మ్. బట్ హ్మ్. ఎప్పుడైనా అనిపిస్తుంది నాకు. అనుకున్నారా యాక్షన్ ఇలా? నాకెప్పుడూ అదే చేయాలనిపిస్తది. హ్మ్. ఐ వాంట్ టు డూ నైస్ లవ్ స్టోరీ, వెరీ ఇంటెన్స్ అండ్ మెచ్యూర్ లవ్ స్టోరీ వేర్ ఎవ్రీబడీ కెన్ రిలేట్ టు దోస్ న్యూయాన్సెస్. అండ్ ఇప్పుడు 'సఖి' లాంటి ఫిల్మ్, మణిరత్నం గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు వాళ్ళ లవ్ స్టోరీస్ చాలా మెచ్యూర్‌గా హ్మ్. ఉంటాయి. హ్మ్. సో, అలాంటి లవ్ స్టోరీస్ గానీ ఆర్ బయోపిక్స్ గానీ లేకపోతే డే టు డే విమెన్ ఇప్పుడు 35 తీసుకోండి. హ్మ్. నివేతా థామస్ గారు ఎంత మంచి రోల్ చేశారు. ఎంత మంచి ఫిల్మ్ అది. ఆహ్, సో, అలాంటి మూవీస్ గానీ ఆహ్, నాకు అలా స్లైస్ ఆఫ్ లైఫ్ వచ్చాయి. వచ్చాయి. సో, స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ నాకు అవన్నీ చేయాలని ఉంటుంది. హ్మ్. ప్రాబబ్లీ ఈ మూవీతో అవన్నీ కూడా నా దగ్గరికొస్తాయని నమ్ముతున్నాను. హ్మ్. సో, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా డౌన్ చూసాం, చాలా హై చూసాం అని అంటారు. హ్మ్. హై అంటే మాక్సిమం మన సక్సెస్, ఫిల్మ్ సక్సెస్ మనకు తెలుస్తాయి కాబట్టి మేము దాని గురించి అదే. డౌన్ స్టేజ్ అంటే మీ లైఫ్‌లో ఏం చెప్తారు? డౌన్‌లోనే ఎళ్తున్నా. జోక్స్ అపార్ట్ నేను అదే కదా చెప్పాను. ఆహ్, ఏ హై అయినా, లో అయినా ఇవాళ ఉంటుంది, రేపు ఉండదులే అన్న ఒక యాక్సెప్టెన్స్ నాకు చాలా ఎర్లీగా వచ్చేసింది లైఫ్‌లో. సో, అవి నన్నంత ఎఫెక్ట్ చెయ్యవు. బట్ డౌన్ వచ్చి ఆ మొమెంట్‌లో చాలా ఎఫెక్ట్ చేస్తాయి. అది ఒక యెస్. 1, 2 డేస్ తర్వాత హ్మ్. మళ్ళీ మనతో మనం మాట్లాడుకొని, మనకు మనం సర్ది చెప్పుకొని దట్ ఈస్ దేర్. హ్మ్. బట్ బట్ ఆ పర్టిక్యులర్ ఆ టైమ్‌లో మొమెంట్‌లో చాలా డౌన్ అనిపిస్తుంది. అరే! ఇంత కష్టపడుతున్నా సరే, ఇంత ఎఫర్ట్ పెడుతున్నా, ఇంత డెడికేటెడ్‌గా ఉన్నా ఆహ్, నాకు తెలిసిన నా క్రాఫ్ట్‌కి నేను న్యాయంగా పెర్ఫార్మ్ చేస్తున్నాను. వై ఇజంట్ ఇట్ ఈస్ వర్కింగ్ అన్న ఒక క్వెషన్ వస్తది కాన్స్టెంట్‌గా ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు. దెన్ అగైన్ అనిపిస్తది. ఇది ఇండివిడ్యువల్ ప్రాసెస్ కాదు కదా! ఇండస్ట్రీలో. ఎవ్వరి జర్నీ వాళ్ళ అలోన్‌గా కాదు. అవును. నువ్వు చేసే సినిమాలు, నువ్వు వర్క్ చేసే సర్కిల్, నీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మీడియా, ఆడియన్స్ ఇంతమంది కలిస్తేనే ఒక కెరీర్ నిలబడతది. సో, ఎక్కడో మేబీ ఇంకా కష్టపడాలేమో అక్కడికి రాడానికి హ్మ్. అని నాకు నేను చెప్పుకుంటాను. ఇంక అంతకు మించి నా నా కంట్రోల్‌లో ఉన్నది నా హార్డ్ వర్క్ తప్ప అయితే ఏమీ లేదు. అండ్ ఆల్సో ఆన్ ఎ బిగ్గర్ పిక్చర్ వెన్ ఇట్ డజంట్ కమ్ ఆల్సో నేనేమి పెద్ద ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతాను. మనకి ఎవ్రీ ఇయర్ టాప్ 30 ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటారు. లేకపోతే 100 రిచెస్ట్ పీపుల్ అంటారు. అవును. ఇప్పుడు 98థ్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మీకు తెలుసా? తెలీదు. 30థ్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌లో సెకండ్ పర్సన్ ఎవరో, థర్డ్ పర్సన్ అంటే తెలీదు. యెస్. లెట్స్ గో బ్యాక్ టు 1994 ఆర్ 1995 అప్పుడెవరున్నారంటే మనెవ్వరికి తెలీదు. సో, ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. యూ నో మనం ఏదో అనేసుకొని ఇది అని అని ఓ చాలా తర్వాత క్రాంక్‌గున్నారు లైఫ్ మీద. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఎండ్ ఆఫ్ ది డే. సో, అది ఆలోచించినప్పుడు నాకు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. ఆ బాధ అనేది యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా నేచురల్‌గా వచ్చినా హ్మ్. వెన్ ఐ థింక్ త్రూ, సిట్ త్రూ దెన్ ఐల్ అండర్‌స్టాండ్ నాట్ వర్త్ ఇట్. యెస్. సో, ఒకరొచ్చి "అరే! నీ యాక్టింగ్ బావుంది. మంచిగా చేశావు. అరే! నీ యాంకరింగ్ బావుంది. మంచిగా చేశావు" అనంటే ఒక హైప్‌లో ఉంటాం. ఒక హిట్టొస్తే అబ్బా! అన్నట్టుంటాం. బట్ మీకు హిట్‌లొచ్చినా, ఫ్లాప్‌లొచ్చినా చాలా సింపుల్‌గా మీ స్కూటీ యేసుకొని మీరే యెళ్ళిపోతారు. ఒక కార్ గూడా తీసుకోలేదు. అండ్ మీ హౌస్ కూడా నాకు తెలుసు. ఇప్పుడిక్కడ చెప్పను మళ్ళీ. సో, చాలా సింపుల్‌గా ఉంటదనమాట. నేను ఫస్ట్ టైమ్ మీ హౌసని చూస్తే అవునా! షాకయ్యా. అంటే ఇంత సింప్లిసిటీగా ఉండడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వచ్చు. బట్ ఎందుకని? ఆహ్, అంతే అండి. అంటే మేబీ ఐయామ్ యూజ్డ్ టు దట్. ఆహ్, వెన్ మై గ్రాండ్ పేరెంట్స్ మా తాతయ్య బతుకున్నప్పుడు వి వర్ లైక్ ప్రాపర్‌గా అంటే ఊరెళ్తే లిటరల్లీ వి యూజ్డ్ టు హావ్ లైక్ 5 కార్స్. ఆ! నాకొక కారు, మా అన్నయ్యకొక కారు, మా మమ్మీ అండ్ మా పిన్నులు వస్తాం కదా! అందరు అవునవును. హాలిడేస్‌కి. వాళ్ళు షాపింగ్‌కొక కారు, మా తాతయ్య బిజినెస్‌కొక కారు. అట్లా తిరుగుతా ఉండేవాళ్ళు జస్ట్. తీసుకెళ్ళండి ఐస్ క్రీమ్ తినాలంటే కార్‌లో తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళనమాట. సందు చివర అయినా సరే. సో, ఐ నెవర్ ఫెల్ట్ నేను కార్‌లో ఎళ్తున్నాను అన్న హ్యాపీనెస్ రాలేదు. మా తాతయ్య మాకు ఐస్ క్రీమ్ కొనిచ్చారనేదే హ్యాపీనెస్ ఉంది. సో, చిన్నప్పటి నుంచి మై మామ్ ఎస్పెషల్లీ షీ మేడ్ మీ అండర్‌స్టాండ్ రిలేషన్‌షిప్స్, మెమరీస్ హ్మ్. ఆర్ సంథింగ్ విచ్ యూ కెన్ చెరిష్. అది మీరెంత డబ్బులు పెట్టినా ప్రేమను కొనలేరు, మెమరీస్‌ని కొనలేరు. హ్మ్.
సో, ఏదైతే డబ్బులు పెట్టినా కొనలేనివి ఉంటాయో, దానికి వాల్యూ ఇవ్వడం నేర్చుకొని నాకు చిన్నప్పటి నుంచే నాకు మా అన్నయ్య కూర్చోబెట్టి చెప్పేదనమాట. యాహ్! సో, అండ్ ఆల్సో వెన్ ఐ లుక్ ఎట్ మై డాగ్స్, హ్మ్. వాటికేం తెలీదు నేను హీరోయినా, నేను డాక్టరా, నేను కార్‌లో తిరుగుతున్నానా, బండి మీద తిరుగుతున్నానా, ఆర్ నన్నెవరైనా పొగిడారా, నన్నెవరైనా అవసరం లేదు వాటికి. హ్మ్. దే ఆర్ జస్ట్ హ్యాపీ టు సీ మీ ఆర్ సీ ఎనీబడీ ఇన్ ద ఫ్యామిలీ. అనిపిస్తది. ఇంత సింపులే గదా లైఫ్, మనం ఎందుకింత కాంప్లికేట్ జేసుకుంటున్నాము అని అనిపిస్తది. ఇట్స్ ఆల్ అ గేమ్ అండ్ వి జస్ట్ హావ్ టు ప్లే విత్ యూ నో గో విత్ ద ఫ్లో. యాహ్! అందరూ మీలాగుంటే ఎంత బాగుండు. అంటే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కూల్‌గా ఆలోచిస్తుండ్రు. సో, అంటే ఇంత బాగా ఆలోచిస్తున్నారు గదా! సో, వాట్ ఈస్ లవ్ అంటే ఏం జెప్తారు? అదే అన్నాను గదా! డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. హ్మ్. అది రొమాంటిక్ లవ్ అయినా, పేరెంటల్ లవ్ అయినా ఆర్ బ్రదర్ సిస్టర్ మధ్య లవ్ అయినా దేర్ ఆర్ సమ్ థింగ్స్ వేర్ ఆహ్, ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆరుగురం ఉన్నామండి. అందరం ఒకేలా ఆలోచించం. అండ్ అట్ ది సేమ్ టైమ్ నువ్వు నాలా ఆలోచించట్లేదు కాబట్టి నేను నిన్ను ప్రేమించను అనము. అవును. నువ్వెలా ఆలోచించినా వి ఆర్ విత్ యూ. నువ్వు రాంగ్ చేసినా సరే వి ఓన్డ్ యూ. హ్మ్. నువ్వు రైట్ చేసినా సరే వి ఓన్డ్ యూ. అంటే ఈ డబ్బు, సక్సెస్ ఇవన్నీ రాకముందు ఇవేం లేకముందే ఫార్మ్ అయిన బాండ్స్ కదా అవి. సో, అవి వచ్చినా అవి లేకపోయినా సరే స్టేబుల్‌గా ఉండాలి కొన్ని రిలేషన్స్ అనేవి నేను నమ్ముతాను. సో, ఫర్ మీ లవ్ ఇస్ దట్ వేర్ యూ జస్ట్ యాక్సెప్ట్ ద పర్సన్ ఫర్ హూ దే ఆర్ వితౌట్ రెస్ట్రిక్టింగ్ దెమ్. నువ్వు ఇలా ఉండకు, ఇది చెయ్యకు కాకుండా. యాహ్! సో, ఇట్స్ వెరీ పీస్‌ఫుల్ లైఫ్. మొత్తానికైతే హ్యాపీ అయితే. హ్యాపీ. వెరీ హ్యాపీ. యెస్. అండ్ డాక్టర్ టు యాక్టర్. సో, జనరల్‌గా డాక్టర్ మనం చదివేటప్పుడు అరే! హ్యాపీగా ఉండొచ్చు. మంచిగా ఫారెన్ ఎళ్లి సెట్ అయిపోవచ్చు. అంటే అది డిఫరెంట్. యాక్టింగ్‌లోకొచ్చాక ఇది ప్రతిరోజు మనకు టాస్కే. హ్మ్. సో, ప్రతి దగ్గరికెళ్ళాలి, ఆడిషన్‌కెళ్ళాలి. అంటే తెలియని వాళ్ళతో గూడా నువ్వెవరు అంటే చిన్న చిన్న మాటలు పడాల్సొస్తది. అవును. యాస్ ఎ డాక్టర్‌కి అది అవసరం లేదు. తెలియనోళ్ళు గూడా మేడం చెప్పండి మేడం ఆ! పెద్దవాళ్ళైనా అలాగే అంటారు. సో, ఈ చేంజ్ ఓవర్ అనేది ఈ జర్నీలో మీరేం తెలుసుకున్నారు? అసలు ఈ చేంజ్ ఒచ్చాక అరే! బ్యాక్‌కెళ్ళిపోదాం అని ఏమన్నా ఎప్పుడైనా అనిపించా? నాకు బ్యాక్ అనేది జనాలు ట్రీట్ చేసే విధానం వల్ల ఎప్పుడూ అనిపించలేదు. హ్మ్. హ్మ్. కొన్నిసార్లు కష్టం అనిపిచ్చేది. బికాజ్ నేనొక జాబ్ వదిలేసా. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీని వదిలేసా. ఇంట్లోంచి డబ్బులు తీసుకోవడానికి ఒక మొహమాటం. అంత పెరిగాక ఏం తీసుకుంటాము అనేసి. సో, మోడలింగ్ జాబ్స్ చేసేదాన్ని. ఆ వచ్చిన మనీతోని జిమ్‌కి కట్టుకొని, డైట్ చేసుకొని, ఒక్కొక్కసారి క్యాబుల్లో వెళ్ళడానికి ఆర్ బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా మనీ లేకపోతే ఐ యూజ్డ్ టు వాక్. ఫిల్మ్ నగర్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు ఐ యూజ్డ్ టు వాక్. సో, దేవర్ డేస్ అంటే అంటారు గదా! అదేదో సాంగ్ ఉంటుంది. ఉన్న రోజు బెంజ్ కార్‌లో ఎంజాయ్, లేని రోజు గంజి నీళ్ళతో. యెస్. సో, ఆ ఫార్ములా ఫాలో అయిపోయాననమాట. హ్మ్. సో, యాహ్! సూపర్. అండ్ అంటే ప్రతి ఒక్కరికి గూడా ఒక డెస్టినీ అంటూ ఉంటది. ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ మీరు స్టెప్స్ ఏస్తున్నారు. 2 స్టెప్స్ ఎక్కారు. సో, మీ డెస్టినీ ఏంటంటే ఏం చెప్తారు? అంతే అండి. మాక్సిమం కుదిరినన్ని రోల్స్ హ్మ్. చెయ్యాలి. చేయాలి. మన విమెన్ అంటే నేను చిన్నగా మా మమ్మీతో, మా పిన్నితో, మా అమ్మమ్మ వీళ్ళందరితో వెళ్ళినప్పుడు హ్మ్. మేమందరం మూవీస్ చూస్తాం గదా! రిలేట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిచ్చేది. ఎందుకంటే చూడ్డానికి మనం అంటే అబ్బాయిలకి బావుండేదేమో బికాజ్ దే ఆర్ ఫెయిర్, వెరీ గ్రూమ్డ్, ఏంజెల్ లైక్ హ్మ్. యాక్ట్రెసెస్ అందరూ ఉన్నారు. బట్ యాస్ విమెన్ మనం మనం ఇలా చేస్తామా అని అనుకునేవాళ్ళం అనమాట మేమందరం. ఇలా ఎవరుంటారు? మనం ఇలా ఉండము. బట్ ఓల్డ్ మూవీస్‌లో ఉండేవి కదా! అదే అంటే నేను చెప్పేది నేను టీనేజ్‌లో అలా ఉన్నప్పుడు యెస్. కలిసెళ్ళినవి. నేను, మా చెల్లి మేమందరం ఎళ్లి. సో, నేను చేస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ ద విమెన్ టు ఫీల్ లైక్ థట్. హ్మ్. ఐ వాంట్ దెమ్ టు ఫీల్ అరే! సేమ్ మనలాగే ఉంది గదా! యెస్. నా కూతురులానే ఉంది గదా! ఇది నేను నా కాలేజ్ టైమ్‌లో ఇలానే నేను ఉండేదాన్ని. ఐ వాంట్ దట్ రిలేటబిలిటీ. యెస్. ఐ వాంట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ వి యాస్ హ్యూమన్స్ వి నీడ్ ఆహ్, వి వాంట్ టు ఫీల్ సీన్. హ్మ్. మనందరికి అనిపిస్తది. మనల్ని ఎవరైనా గుర్తిస్తే బావుంటుంది అనేది. యెస్. ప్రతి ఒక్కళ్ళకి బేసిక్ హ్యూమన్ మెంటాలిటీ అది. యాహ్! సో, వెన్ ఐయామ్ ప్లేయింగ్ ఎ రోల్ ఐ వాంట్ దెమ్ టు ఫీల్ దట్ నన్ను నేను చూసుకున్నట్టుంది అని. హ్మ్. సో, ఐ వాంట్ టు గివ్ దట్ ఫీలింగ్. సూపర్. అండ్ ఫైనల్లీ 'అగదా' మూవీ రిలీజ్ కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు ఆడియన్స్ మన థియేటర్ వాళ్ళు? థియేటర్‌లోనే చూడాల్సిన సినిమాలు కొన్నుంటాయండి. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం. సో, ఆ సౌండ్ గానీ, ఆ విజువల్స్ గానీ, ఆ పెర్ఫార్మన్సెస్ గానీ, సో, ఒక వరల్డ్ క్రియేట్ చేశారు 'ఎంఎస్ రాజు' గారు. సో, అది మీరు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే యూ విల్ నాట్ ఆహ్, రిగ్రెట్ దట్ డెసిషన్. సో, వెళ్లి చూడండి. అండ్ డెఫినెట్‌లీ మీరందరూ ఆ జర్నీ గుడ్ వర్సెస్ ఈవిల్ జర్నీని
డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ, పెర్ఫార్మన్సెస్ ఆర్ ఆల్ బోనస్. బట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ అది. సో, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.